టెస్టులన్నీ జరిగాక జ్యోతి వస్తుంది. జ్యోతి రాగానే కుట్టి అయితే దగ్గరుండి జ్యోతమ్మ మంచినీళ్ళు తాగు అని చెప్పి దగ్గరుండి మంచినీళ్ళు తాగిస్తూ ఉంటుంది. అది చూసి సూర్య అయితే అక్కడ ఉన్న కుట్టిని చూసి జీవన అనుకొని భ్రమపడుతూ ఉంటాడు. ఇదేంటి కుట్టి కదా, అయినా జీవన వాళ్ళ అమ్మని ఇలా చూసుకుంటే ఎంత బాగున్నో, జ్యోతికి కొంచెమైనా సరే సపోర్ట్గా ఉందను. జీవన ఇలాంటి పనులు ఎప్పుడూ చేయదు, కుట్టియే ఎప్పుడు జ్యోతిని సొంత తల్లిలా చూసుకుంటుంది అని చెప్పి సూర్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మంచినీళ్ళు తాగాక డాక్టర్ దగ్గరికి సూర్య, జ్యోతి అలాగే కుట్టి వెళ్తారు. ఏంటి రిపోర్ట్స్ ఏమొచ్చాయి అని చెప్పి సూర్య అడిగితే, లేదు సూర్య, రిపోర్ట్స్ ఈరోజు రావు, రేపు వస్తాయి, నేను నీకు కాల్ చేస్తానులే అని చెప్పి డాక్టర్ అంటారు. సరే అయితే పదండి మనం ఇంటికి వెళ్దామని చెప్పి సూర్య, జ్యోతి అలాగే కుట్టితో అంటాడు. ఇక జ్యోతమ్మ లేచి నిలబడితే, జ్యోతమ్మ ఇలా రా, నేను నిన్ను పట్టుకుంటాను, నువ్వు కంగారు పడకు, స్లోగా నడువు జ్యోతమ్మ అని చెప్పి కుట్టి దగ్గరుండి ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇక ఇంటికి వెళ్ళాక ఏంటి ఏమైందని వాళ్ళ అత్తయ్య వాళ్ళు అడిగితే, టెస్టులు రేపు వస్తాయంట అని చెప్పి సూర్య అంటాడు. ఇక కుట్టి జ్యోతి పట్ల చూపిస్తున్న ప్రేమను చూసి ఇందమ్మ అయితే, ఏంటే నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు, జ్యోతికి ఏం కాదులే, చూడడానికి చూడు ఎంత స్ట్రాంగ్గా ఉందో, కళ్ళు తిరిగి పడిపోయిన దానికే ఇన్ని టెస్టులు అంట అని చెప్పి అంటుంది. జ్యోతమ్మ నువ్వు కూర్చో, నీకు తాగడానికి ఏమైనా తెస్తానని చెప్పి జ్యోతికి జ్యూస్ తెచ్చి ఇస్తుంది. అది చూసి ఇందమ్మ అయితే, నీకెందుకే ఇవన్నీ, ఇంట్లో ఇవ్వడానికి మేము ఉన్నాం కదా, ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి ఇందమ్మ కుట్టిని తిడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.